నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఈరోజు మనతో పాటు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు ఉన్నారు. ఒక లెక్చరర్గా ఆయన ప్రయాణం స్టార్ట్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చి 10 ఏళ్లలో దాదాపు 18 వెంచర్స్, నిజంగా చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయం ఇది. ఆయన సేల్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఈస్ట్ అంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అంటే హైదరాబాద్ ఈస్ట్. ఇంత గొప్ప పేరు గడించిన వ్యక్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, జక్కుల మల్లేష్ యాదవ్ గారు. సో సార్ని అడిగి అసలు రియల్ ఎస్టేట్ గురించి, హైదరాబాద్ అప్డేట్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వరల్డ్ వైడ్గా ఈ రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అనే ఒక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఈ టైంలో బయర్స్ అనేది ల్యాండ్ కొనొచ్చా? చాలా వరకు మనకు చాలా మందికి ఇది ఈ ఈ క్వశ్చన్ అనేది అంతా సతమతం అవుతూ ఉంటారు. ఎలా అంటే వరల్డ్ వైడ్ రెసిషన్ అనేది వాస్తవమే. ఇప్పుడు జనరల్గా ఎందుకంటే రేట్లు అనేది స్తబ్దంగా ఉన్నాయి. ఎందుకంటే తక్కువ మంది కొంటా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, చాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మంచి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత రేటు కూడా తక్కువలో వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇది బయర్స్ టైం అని మనం చెప్పుకోవచ్చు. మంచిగా కొనే వాళ్ళకు ఇది రైట్ టైం. ఎందుకంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరూ డాలర్సు రకరకాలుగా ఎక్కువ మొత్తంలో సంపాదిస్తూ ఉంటారు. వాటిని రిపీటెడ్గా అవి గ్రోత్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది అది హైదరాబాద్లో తెలుగువారైతే కంపల్సరీగా చేయాల్సిందే. దట్ హైదరాబాద్ మార్కెట్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్. కాబట్టి నౌ బయర్స్ టైం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉంటారో హైదరాబాద్లో ల్యాండ్స్ కొంటూ ఉంటారు మీరు అన్నట్టు. సో అలా కొనడం అనేది హైదరాబాద్ అసలు రైట్ ప్లేసే అంటారా ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ల్యాండ్ మీద? ఇప్పుడు హైదరాబాద్ అనేది హైదరాబాద్ వైపు ప్రపంచం చూస్తుంది. తర్వాత మన ఇండియాలోనైతే సౌత్ ఇండియాలో ది బెస్ట్ ప్లేస్. మనకు ఇక్కడ తెలుగువారందరూ మనం ఏ దేశం చూసినా దాదాపు ఒక 150 దేశాల్లో మనవారే ఎక్కువ ఉంటారు. తెలుగువారు ఏ దేశంలోనైనా బతకగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ సంపాదించిన వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వారైనా వాళ్ళు జిల్లాల్లో ఇన్వెస్ట్ చేయలేరు. ఖచ్చితంగా రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది హైదరాబాదే. కాబట్టి ఖచ్చితంగా ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా అది హైదరాబాద్లోనే ఉంటుంది. అండ్ చాలా కార్పొరేట్ కంపెనీస్ అన్నీ ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ అయిపోయింది అంటారు ఈ మధ్య కాలంలో. అండ్ మొన్న రీసెంట్గా చేసిన ఒక సర్వేలో కూడా హైదరాబాద్ ల్యాండ్స్ రేట్లో నంబర్ 1 పొజిషన్లో ఉందని కూడా విన్నాం. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు సార్? వాస్తవమేనండి. ఇది గత ప్రభుత్వంలో మనం కోకాపేట భూముల వేలంలో మనం చూసినాం. అది 100 కోట్లకు ఎకరం పోయిన పరిస్థితి. అంటే అది మామూలు విషయం కాదు. దాదాపు మునుపెన్నడూ లేని విధంగా టోటల్గా ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ అయిపోయింది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మన ఈ ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, మనకున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్ చూస్తే ఖచ్చితంగా దాదాపు ఈ గత 10 ఏళ్ల నుంచి ఇంటర్నేషనల్ బిల్డర్స్ అనేది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనం హైరైజ్డ్ టవర్స్ పరిశీలించినట్లయితే ఒకప్పుడు మన దగ్గర ఒక 15 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ అది హైయెస్ట్ ఉండేది. ఇప్పుడు రీసెంట్లీ సాస్ కన్స్ట్రక్షన్స్ 59 ఫ్లోర్స్ తోటి హైరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. తర్వాత దాన్ని మించి ఇంకా ఒక 4-5 ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. కాబట్టి దీంతో పాటు హైదరాబాద్ మార్కెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ఖచ్చితంగా మరి ప్రపంచ స్థాయిలో ఉన్నప్పుడు వరల్డ్ వైడ్గా 4th ప్లేస్లో ఉన్నది ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అనేది హైదరాబాద్లో ఉన్నది. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి హైదరాబాద్లో ముఖ్యంగా ఈ వ్యవసాయ భూమి కొంటే బెటర్ అంటారా, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి, సో ఇవి కొంటే బెటర్ అంటారా? మనం ఎప్పుడు కూడా ఒక హైదరాబాదులో ఓపెన్ ప్లాట్ తోటి ఒక వ్యవసాయ భూమిని కంపేర్ చేయలేం. ఎందుకంటే గతంలో కొంతమంది సీఎంలు కూడా మాట్లాడిన మాట ఇది.
చంద్రబాబు గారు అన్నారు. ఉమ్, ఒక ఆంధ్రాలో ఒక 50 ఎకరాల ఈక్వల్ టు ఓ హైదరాబాద్‌లో ప్లాట్ అని చెప్పడం జరిగింది. అవును. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం. ఉమ్, ఈ ఈస్ట్ జోన్‌లో ఎప్పుడో తక్కువకు ఎంత ఒక 50,000కు, ఒక ₹1,00,000కు, 2,00,000లకు కొన్న ప్లాట్లు ఈరోజు కోట్ల రూపాయల్లో వాటి వాల్యూ ఉన్నది. అవును. కాబట్టి మరి అలాంటప్పుడు ఈ కోట్ల రూపాయలు పెట్టి మనం ఎకరాల ల్యాండ్ అయితే దాంతోటి కంపేర్ చేయలేం గదండీ. ఉమ్, ఒక 5,00,000 ఎకరం ఉన్న భూమి ఓ 10,00,000 కావచ్చు. ఉమ్, అంతేగాని ₹1,00,00,000 అమాంతం కాదు గదండీ. అవును. కాబట్టి వ్యవసాయ భూమితోటి కంపేర్ చేస్తే ప్లాట్స్‌కు గ్రోత్ అనేది చాలా ఎక్కువుంటది. ఉమ్. అంటే ఫ్లాట్స్ కొనేటప్పుడు ఎవరైతే ఫ్లాట్స్ కొంటున్నారో అట్లా కొనేటప్పుడు లీగల్గా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమున్నాయి? కొత్తగా ప్లాట్ తీసుకునే వాళ్ళు ఒకప్పుడంటే దీనికి ఎలాంటి మనకు పంచాయతీ లేఅవుట్‌లలో తీసుకునేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఏం తెలిసినా తెలవకపోయినా ప్లాటు కొనాలంటే దానికి అప్రూవల్స్ ఏమున్నాయనేది చెక్ జేసుకోవాలి. అది హైదరాబాద్ పరిసరాల్లో అయితే హెచ్ఎండిఏ ఉంటది. జిల్లా పరిసరాల్లో అయితే డీటీసీపీ ఉంటది. ఉమ్, కాబట్టి ఈ అప్రూవల్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ జేసుకున్నట్లయితే, ఈ అప్రూవల్స్ ఉన్నట్లయితే వాటికి ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. ఉమ్. హైదరాబాద్లో ఏ ఏరియాలో మనం ల్యాండ్ కొనుక్కుంటే తొందరగా గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అది మనం హైదరాబాద్‌లో ఎక్కడ కొన్నా గ్రోత్ ఉంటది. కాకుంటే తక్కువ రేట్ ఉన్న చోట మనం తీసుకున్నట్లయితే దాని బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. దానికి అప్రిసియేషన్ కూడా ఫాస్ట్‌గా వస్తది. ఉమ్, ప్రెజెంట్ ఇప్పుడు మనం హైదరాబాద్ ఈస్ట్‌లో మనకు మంచి తక్కువ రేట్‌లో ఓపెన్ ప్లాట్స్ అనేది దొరుకుతా ఉన్నాయి. విల్లాస్ కూడా తక్కువ రేట్‌లోనే ఉన్నాయి. అపార్ట్‌మెంట్ ధరలోనే ఉన్నాయి. ఉమ్, కాబట్టి తక్కువ బడ్జెట్‌లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ గానీ, తర్వాత విల్లాస్ గానీ కొన్నట్లయితే మనకు రేపు రాబోయే రోజుల్లో మంచి అప్రిసియేషన్ వచ్చి కోట్లల్లో దాని వాల్యూ అని ఉండే పరిస్థితులుంటాయి. అంటే ఒక ప్రభుత్వం వస్తే భూముల రేటు తగ్గుతాయి, ఒక ప్రభుత్వం వస్తే భూముల రేటు పెరుగుతాయి. ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు సార్. అంటే ప్రభుత్వం అనేది భూముల రేట్లను అనేది నిర్ణయిస్తుందా? అంటే ప్రభుత్వము అంటే ఒక హైదరాబాదు మార్కెట్‌ను ఓ ప్రభుత్వం అనేది మార్చే పరిస్థితిలో ఉండకపోవచ్చు. ఉమ్, కాకుంటే ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు రియల్ ఎస్టేట్ పాలసీల మీద కొంత అనేది ఆధారపడి ఉండొచ్చు. అంటే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకునే రియల్ ఎస్టేట్ పాలసీలను బట్టి కొంచెం గ్రోత్ అనేది ఫాస్ట్‌గా ఉండొచ్చు. తర్వాత ఇంకా కొన్ని ప్రభుత్వాలేమో వాటి వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని హైడ్రా అనేది, ఆ తర్వాత అవి కొన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఫ్యూచర్ సిటీ అని. దీనివల్ల కొంత లాస్ట్ గవర్నమెంట్‌కు దీనికి ప్రభావితమైన మాట వాస్తవమే. ఇది పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయితే మలేషియా దగ్గర నాకు ఒక చిన్న డౌట్. మొన్న మా ఫ్రెండ్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఒక ల్యాండ్ చూపించి ఇది తీసుకోమని చెప్తున్నాడు. అది కూడా ఆ ల్యాండ్ రేటు చాలా తక్కువ. ఈవెన్ నాకు చెప్తే ఆ రేట్ నేను నమ్మలేకపోతున్నా. హ్మ్. అసలు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర ల్యాండ్‌ని కొనొచ్చా సార్? కరెక్ట్ అండి. అయితే మనం కొంత మనకు కూడా కొనుక్కునేటప్పుడు తక్కువ రేట్ రావాలనేది ఒకటి ఆలోచిస్తా ఉంటారు. హ్మ్. ఆ తక్కువ అనే క్రమంలో మోసం కూడా జరిగే అవకాశం ఉంటది. హ్మ్. ఎట్లా అంటే మీరు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అది హడా రీజియన్‌లో ఉంటది. హడా మీన్స్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ. అంటే అది ఫ్లయింగ్ జోన్‌లో ఉంటది. ఫ్లయింగ్ జోన్‌లో ఉన్నప్పుడు ఏందంటే దానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అప్రూవల్స్ అనేది హెచ్ఎండిఏ అప్రూవల్స్ రావు. హ్మ్. కాబట్టి అప్రూవల్స్ లేనటువంటి అది ఒక ఇల్లీగల్ లేఅవుట్ కావచ్చు. అలాంటి వాటిలో మరి రిజిస్ట్రేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రిజిస్ట్రేషన్ కావడం కూడా కష్టమే. అది రేపు మనం కన్‌స్ట్రక్షన్ పోయినప్పుడు దానికి పర్మిషన్ రాకపోవచ్చు. బ్యాంక్‌కెళ్ళినప్పుడు లోన్ రాకపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానికి ఎలాంటి అప్రూవల్స్ ఉన్నాయనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి నిజానికి అప్రూవల్స్ ఉన్నట్లయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. లేనట్లయితే దాన్ని ఒక్కసారి చెక్ చేసి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే మనం 1,00,000 ఖర్చు చేసినా అది మళ్ళా తిరిగి రాదు. అవును. కాబట్టి ఈ ప్లాట్లు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తే చాలా మంచిది. సో ఫైనల్‌గా ఒక లాస్ట్ క్వెషన్ సార్. హైదరాబాద్ ఈస్ట్‌కి, హైదరాబాద్ వెస్ట్‌కి ఈ రెండిటికి మధ్య గల తేడాలు ఏమున్నాయి సార్? అంటే డిఫరెన్సెస్ ఏమున్నాయి? హైదరాబాదు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇవన్నిటిని కలుపుతూ మనకు చాలా మెయిన్ అసెట్ ఔటర్ రింగ్ రోడ్.
ఔటర్ రింగ్ రోడ్ అనేది జపాన్ ఇంటర్నేషనల్ కంపెనీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హెచ్ఎండిఏ తోటి కలిసి. అయితే ఇది 158 కిలోమీటర్లు ఉన్నది. ప్రజెంట్ అయితే 22 ఎగ్జిట్లను కలిగి ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ ఔటర్ రింగ్ రోడ్ వలన మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో మ్యాక్సిమం ఏ ప్లేస్కి పోవాలన్నా ఒక 35 to 40 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఔటర్ రింగ్ రోడ్ ఫెసిలిటీ ఉన్నది. ఇప్పుడు వెస్ట్ నుంచి ఒక ఎయిర్పోర్ట్కు పోవాలన్నా, ఈస్ట్ నుంచి ఎయిర్పోర్ట్కు పోవాలన్నా సేమ్ డిస్టెన్స్, సేమ్ టైం డిస్టెన్స్. అయితే వెస్ట్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉండడం వల్ల ఒకే చోట ఆ డెన్సిటీ లాగా అక్కడ పెరగడం జరిగింది. ప్రజెంట్ రేట్లు మీకు విపరీతంగా ఉన్నాయి. మినిమం 3-4 లక్షల గజం ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ బాగా హై డెన్సిటీ అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ మిగిలిన ఈస్ట్లో అయితే ఇప్పుడు ఈస్ట్లో కూడా మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఒక ఇన్ఫోసిస్ కావచ్చు, ఒక టీసీఎస్ కావచ్చు. ఈస్ట్లో కూడా హెల్త్ హబ్ ఉన్నది, ఎయిమ్స్. తర్వాత ఈస్ట్లో కూడా ఫిలిం సిటీ ఉన్నది. మనకు అప్కమింగ్ రాచకొండ ఫిలిం సిటీ కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీ కావచ్చు. తర్వాత ఈస్ట్లో కూడా 3 నేషనల్ హైవేల సముదాయం ఉన్నది. అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర గేట్వే విజయవాడ హైవే అంటారు. తర్వాత తెలంగాణ జిల్లాలు దాదాపు వరంగల్ హైవే నుంచి మనకు ఉన్నది. ఈ రెండింటి మధ్యలో అప్కమింగ్ భద్రాచలం హైవే వస్తుంది. కాబట్టి ఇన్ని నేషనల్ హైవేలో ఉండి తర్వాత ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నది కాబట్టి హైదరాబాద్ ఈస్ట్లో కూడా రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా వెస్ట్లో లాగా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈస్ట్ అంటే ఇప్పుడు కొనుక్కునేది, వెస్ట్ అంటే ప్రజెంట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది అమ్ముకొని తక్కువ ఉన్న చోట కొనుక్కుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు ఈస్ట్ బెస్ట్, అమ్ముకునే వాళ్ళకు వెస్ట్ బెస్ట్. ఎందుకంటే ఆల్రెడీ రేట్లు పెరిగినాయి కాబట్టి మనం ఆల్రెడీ అది డెన్సిటీ సాచురేషన్ జోన్ అనేది. ఇంకా అంతకంటే ఎక్కువ పెరగాలంటే అది కొంత దూరం పోయే పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ సోలార్ సిస్టమ్ వచ్చింది, బ్యాటరీ కార్లు వచ్చినాయి కాబట్టి సుమారుగా 200 నుంచి 400 కిలోమీటర్లు వాటి మైలేజ్ వస్తుంది. కాబట్టి ఎంచక్క ఎంత దూరం ఉన్నా 30-40 మినిట్స్ ఒక జర్నీ కాదు. కాబట్టి తక్కువ ఉన్న చోట 100 గజాలు కొనే చోట 1000 గజాలు కొనుక్కుంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు ఈస్ట్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్. అమ్ముకునే వాళ్ళకు, రీఇన్వెస్ట్ చేసే వాళ్ళకు వెస్ట్లో అమ్ముకొని ఈస్ట్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు తెలిసి మీరు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో మా బీఆర్కే ప్రేక్షకులకు కానీ చూసే ప్రజలకు కానీ చాలా ఉపయోగపడే విధంగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.